నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందిన దృష్ట్యా పట్టణ కేంద్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరికాదని పేర్కొంటూ పట్టణ కేంద్రంలో ఒక బెల్ట్ షాప్ నిర్వాహకుడు అమ్మిన కల్తీ మద్యం సేవించి వ్యక్తి మరణించడం బాధాకరమని తెలుపుతూ కల్తీ మద్యం అమ్మిన ఆ షాప్ నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు। నా పేరు కొత్తపల్లి రవి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి। డివిజన్ కేంద్రమైన తొర్రూరులో చాలా రోజురోజుకి అభివృద్ధి జరుగుతున్న, మరోవైపు విచ్చలవిడి మద్యం ఏరులై పారే విధంగా పుట్టగొడుగుల లెక్క బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి। ఈ బెల్ట్ షాపుల ద్వారా అనేక మంది తాగుబోతులుగా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది। హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ సంపాదనంతా డబ్బులంతా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్న పరిస్థితి ఉన్నది। ఎక్సైజ్ శాఖ అసలు పనిచేస్తుందా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలిచాం। ఎందుకు అంటే ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో బెల్ట్ షాపులు 24 గంటలు నడుస్తూ ఉన్నా కూడా అసలు ఎక్సైజ్ శాఖ ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉందనేది మేము ప్రశ్నిస్తున్నాం। కూతవేటు దూరంలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు తాగి నానా అల్లరి చేస్తుంటే చుట్టుపక్కల కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఎక్సైజ్ శాఖ అధికారులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం। ఇక్కడే కాదు, మొత్తం డివిజన్ వ్యాప్తంగా ఈ పుట్టగొడుగులు లెక్క పుట్టుకొచ్చే బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపులలో కల్తీ మద్యం అమ్మి కల్తీ మద్యంతో ఆరోగ్యాలు ఖరాబై అనేక మంది అనారోగ్యాలు పాలవుతున్నారు। నిన్ననే తొర్రూరులో కల్తీ మద్యంతో ఒక యువకుడు చనిపోయాడని చెప్పి అనేక వార్తలు వస్తూ ఉన్నాయి। మరి ఇలాంటి స్థితిలో ఎక్సైజ్ శాఖ చురుకుగా పనిచేసి బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే మేము గతంలో అనేక సార్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుపోయాం। ఈ బెల్ట్ షాపులను నియంత్రించండి అని చెప్పి వాళ్ళ దృష్టికి రాతపూర్వకంగా తీసుకుపోయినా అది నిమ్మకు నీరెత్తినట్టుగానే ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు। ఇప్పటికైనా తొర్రూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిని నియంత్రించాలని, వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేదంటే మేము మా పద్ధతులలో ఆందోళన కార్యక్రమం తీసుకొని ఈ ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి బలి అయిపోతున్న అనేక కుటుంబాలు, అనేక యువతరం, అనేక అన్ని వర్గాల ప్రజల విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని మా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం। నిన్న కల్తీ మందు దాగి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేద కుటుంబం, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలి। దీనికి ఎక్సైజ్ శాఖ పూర్తి బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం।